మరి అంత రిస్క్ చేసి అంత కొట్లాడి ప్రాణాలకు తెగించి బస్సు యాత్రలు ఈ యాత్రలు చేసిన ఆకునూరి మురళి కొట్లాడుతూనే ఉండాలి ఈ గవర్నమెంట్ మీద కూడా. నేను ఇప్పుడు విద్య గురించి కొట్లాడుతున్నా బాస్, విద్య గురించి కొట్లాడుతున్నా. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారా అంటున్నారు వాళ్ళు. అవును, రేవంత్ రెడ్డి దగ్గర పోయి సంకనాకుతున్నాను. నేను ఏమన్నా విద్య గురించి మాట 200 వితిన్ 100 రోజులలో మేమందరం కలిసి 243 స్కూల్స్, గురుకులాలు, హాస్టల్స్ విజిట్ చేశామండి. ఎవరన్నా ఈ చైర్మన్గా ఉండి గట్ట పోతారండి? ఎవరైనా చైర్మన్ పోయినా నాకు చెప్పండి. నేను అక్కడ నాడు నేడులో చేశాను, అక్కడ అడ్వైజర్ చేశాను. ఏ అడ్వైజర్ నా అంత పనిచేసిండా అండి ఆంధ్రలో? ఎందుకు నాకు ఆంధ్రలో అంత పేరు వచ్చింది? ఎవరైనా అడ్వైజర్లు పనిచేస్తారట, జీతాలు తీసుకొని ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఉన్న అడ్వైజర్లు, ఇక్కడ కూడా ఉన్నటువంటి చైర్మన్లు కూడా ఇంత పనిచేస్తారా అండి? నేను ఎందుకు పనిచేయాలని ఈ ఏజ్లో? ఈ సంఖ నాకనిక ఇదంతా కూడా. అరే బోడి జీతమో బోడి పోస్ట్ నాకు ఇదంతా కూడా. నథింగ్ ఇట్ ఈస్ బికాజ్ నేను ఎందుకు చేస్తున్నానంటే విద్య గురించి చేస్తున్నాను. విద్య గురించి చూద్దాం, వీళ్ళు ఏమైనా చేస్తారని ఆశ ఉంది లోపల ఇంకా కూడా. సో దీనికి సంబంధించి ఒక మంచి వ్యవస్థని, ఒక మంచి రికమెండేషన్స్ చేసి అప్పుడు మనందరం కూడా అడగచ్చు. సో బాబు ఎందుకు చేయటం లేదు మీరు? అది ప్రస్తుతానికి అసలు ఎవరికి ఎట్లా చేయాలని అర్థం కాదు. విద్య గురించి తెలుసా మీకు? విద్యని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఎవరికి తెలియదు. నాడు నేడు వేరు, ఇప్పుడు మీరున్న పదవి వేరు కదా. అక్కడ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టగలిగే పొజిషన్ లో ఉన్నారు, అద్భుతాలు చేసిరు. కానీ ఇక్కడ అవకాశం లేదు కదా. ఎందుకు అవకాశం లేదు? కాగితాలు తయారు చేసి ముఖ్యమంత్రి ముందు పెడితే ఆయన నిర్ణయం తీసుకుంటాడు తర్వాత. అసలు ఆ రికమెండేషన్ చేయడానికి మీకు ఎక్కడ మెకానిజం చూసిన ఒకసారి? నా అంత మంచి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నారు మీరు? నా అంత అనుభవం ఎవరికి ఉంది అనుకుంటున్నారు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో? చెప్పండి మీరు ఒకసారి. విద్యకు సంబంధించి నా అంత కమిట్మెంట్ ఉంది ఎవరికి ఉంది? అంటే మేము బడి నిద్రలు చేసింది, బలలో పోయి పడుకున్నది, తేళ్ళు పాముల మధ్యలో ఉన్నది, గీ పోస్ట్ గురించి ఆశపడా. అప్పుడు కానీ తెలుసా అంటే మీరు చెప్తున్నా ఇవన్నీ. ఈ బోడీ పోస్ట్ గురించి ఎవడు ఆశపడ్డాడబ్బా? తువ్వండి ఇట్లా పోతే పక్కన పోతుంది. ఇది ఎవరు దీని గురించి ఆశపడ్డాడు? అవసరానికి కూడా బయటకు వస్తాయి నేను చెప్పాను కానీ ఐ హ్యావ్ దట్ లిబర్టీ కదా. దిస్ ఇస్ నథింగ్ కదా. ఈ పిక్చర్లో తెలియక ఏందో అనుకుంటున్నాను, అందరిలాగా నన్ను లెక్క కడుతున్నారు కానీ. సో బట్ దీని ద్వారా నేను అందరూ క్లారిఫై చేస్తున్నది ఏంటంటే నా యొక్క పాస్ట్ చూడండి మీరు. మా ఆర్ఎన్బిలో ఇంజనీరింగ్ చీఫ్లో అయ్యి 100 కోట్లు సంపాదించే పోస్ట్ అని అట్లా విడదీసి నేను పేదల గురించి కష్టపడానండి. ఎడ్యుకేషన్లో మీ పని అయిపోయింది, మీరు రిపోర్ట్ ఇచ్చారు, పక్కకి జరగండి, మీకు వేరే దాంట్లో చైర్మన్గా ఇస్తే మళ్ళీ అక్కడ రిపోర్ట్ ఇవ్వండి అని రేవంత్ రెడ్డి మిమ్మల్ని పంపిస్తే మీరు వెళ్తారా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు విద్యా కమిషన్ కూడా వేరే పోస్ట్ కూడా ఇస్తాను చెప్పారు వాళ్ళు. నేను నో అని చెప్పాను, నాకు అది ఇంట్రెస్ట్ లేదు నాకు చెప్పాను. సో విద్యా కమిషన్ ఇస్తేనే విద్య మీద ఇస్తేనే తీసుకుంటాను నేను క్లియర్ చెప్పాను. సో మరి ఇంప్లిమెంటేషన్లో మీరు ఉండే పోస్ట్ మీరు తీసుకోవాలి కదా. నేను చెప్పాను అసలు ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలని దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏది మీ దగ్గర? స్ట్రాటజీ ఏదో మీ దగ్గర? మీ దగ్గర అది ఎక్కడ ఉంది? అది విధానం ఎక్కడ ఉంది మీ దగ్గర? ఆ విధానం తయారు చేస్తున్నాను కదా. అరే విధానం తయారు చేసే వాడికి కూడా మీరు ఆగలేరా అని అడుగుతున్నాను నేను. విధానం తయారు చేయడానికి కూడా ఒక సత్తా ఉండాలబ్బా. ఆ సత్తా ఎవరికి ఉంది? ఎవరికైనా ఉండదా? విద్య మీద ఎవరైనా విధానం తయారు చేయగలరా? మీరు నేమ్ 1 పర్సన్ చెప్తాను నేను మీకు. అరే ఎవరన్నా కానీ ఫస్ట్ 100 రోజుల్లో 243 కాలేజీలు, స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు, హాస్టళ్ళు, గురుకులాలు తిరుగుతారు అబ్బాయి ఎవరన్నా? అంటే కమిట్మెంట్ లేకపోతే మీరు పదవిలోకి వచ్చి అంటే మీ పోస్ట్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. ఈ 4 నెలల్లో ఇది నా రిపోర్ట్స్ ద్వారా ఇది సాధించగలిగిన అని చెప్పుకోగలిగింది ఏమన్నా ఉందా సార్? ప్రపంచంలో అంటాను, దేశంలో రాష్ట్రంలో కదా, దేశంలో కదా, ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏ కమిషన్ అయినా కానీ ఈ 4 నెలల్లో గింత పనిచేసి ఎక్కడన్నా కానీ రిపోర్ట్ ఇచ్చుంటారా? అరే జస్ట్ యూ వెయిట్. ఇది అంత ఈజీ కదా రిపోర్ట్ ఇవ్వడం అనేది. రిపోర్ట్ అంత అల్లటప్పకి ఇస్తే నా మైండ్లో ఉన్నది రాసిస్తే అప్పుడు మేము కూడా మైండ్లో ఉన్నది మేము కూడా ఒక 1 మంత్లో అందరం కూర్చొని రాసాం కదా. మేము 4 బుక్స్ రాసాం కదా, మేనిఫెస్టో గుర్తుందా మీకు? సో దట్ ఈజ్ ఒక ఎత్తు. ఇప్పుడు ఏం చేయాలి మేము? అందరిని స్టేక్ హోల్డర్స్ అంటాం మనము. అంటే దీంట్లో వాటాదారులు అంటే విద్యకు సంబంధించినటువంటి వాటాదారులు ఎవరెవరు ఉన్నారు? స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్సు, సివిల్ సొసైటీసు, సో యూత్. సో వీళ్ళందరినీ కూడా మనము మాట్లాడాలి వాళ్ళందరితో. సో మాట్లాడి అంటే ఇప్పుడు ఏదో మురళికి అంతా తెలుసు అని చెప్పేసి రాస్తే ఎవరు కేర్ చేయడు దాన్ని. సో మీరు చక్కగా అంటే వితౌట్ ప్యూడీస్ అందరితో కూర్చొని ఫ్యాకల్టీస్తోని, టీచర్స్ యూనియన్స్తోని, ఎన్ని యూనియన్లు ఉన్నాయి మీకు? అందరు యూనియన్లు బతిలాడతారు. ఇప్పుడు నేను బతిలాడతాను యూనియన్స్ని, కూర్చుందాం పట్టండి బాబాని. సో ఇట్స్ బిగ్ వర్కప్ ఇదంతా ఈజీ. ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఇంకా ఆలోచన మారొచ్చు. ఎవరికైనా మనుషులన్న తర్వాత ఆలోచనలు మారుతుంటే కొంతమందికి అసలు మారవు. కరెక్ట్. రేపు పొద్దున రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీనో లేకపోతే రాజ్యసభ మెంబరో ఇంకేదైనా పదవి మీకు ఇవ్వాలని ఆలోచన చేసి మీ ముందు పెడితే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు నిజంగా టు బి ఫ్రాంక్ విత్ యూ ఐఏఎస్ ఆఫీసర్ లెక్క కదబ్బా. ఆయన తక్కువ ఐఏఎస్ ఆఫీసర్ కదా. ఐఏఎస్లే వచ్చి పాలిటిక్స్లోకి వస్తున్నారు కదా. పాలిటిక్స్ ఎందుకు వస్తున్నారంటే వాడికి ఐఏఎస్ అవుతుంది అనేది
అది ఇంకో విషయం. ఆఫ్టర్ ఐఏఎస్ ఏంటనేది లేక అటు వస్తున్నారు, కానీ వాడు ఐఏఎస్లో ఉండి ఏం చేసి రావడం లేదే. కానీ మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కదా? నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాదు, ప్రజా సంక్షేమం అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే మీరు ఆల్టర్నేట్ పాలిటిక్స్ రాజకీయాలు చేయాలని మీరు సంకల్పించారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా ఉంటుందని ఆలోచన చేశారు. ఎగ్జాక్ట్లీ. మరి మీకు ఆ ఆలోచన నుంచి మొత్తానికి బయటకు వచ్చేసిరా? మొత్తానికి బయటకు రాలేదబ్బా, రావడానికి కూడా కుదరదు, కష్టం అది. ఎందుకంటే అసలు డెవలప్మెంట్ అంటే పాలిటిక్స్, పాలిటిక్స్ అంటే డెవలప్మెంట్. ఇప్పుడు మీకు అల్టిమేట్గా ఇప్పుడు నువ్వే అన్నావు, ఇప్పుడు నేను తీర్మానం నేను ఇప్పుడు రికమెండ్ చేసి ఇస్తాను, దాన్ని ఎవరు అడాప్ట్ చేసుకోవాలి, ఎవరు దాన్ని సపోర్ట్ చేయాలి? గవర్నమెంట్, ముఖ్యమంత్రి, గవర్నమెంటే కదండి. సో అల్టిమేట్గా నీకు రాజకీయాలే, నువ్వు మార్పు తీసుకోవాలంటే రాజకీయాలే. కానీ ఇప్పుడు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి నాలంటో వెనుకకు రావాల్సి వస్తుంది తప్ప, ఎందుకంటే అది బియాండ్ లిమిట్స్ అయిపోయినాయి. బట్ అంటే నేను ఇంకా బియాండ్ లిమిట్స్ అనను, కానీ బట్ చాలా అంశాలు ఉన్నాయి అందులో, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో అందుకనే రాజకీయము అనేది వదిలిపెట్టడం అనేది కాదు, రాజకీయాలు చేయాల్సిందే. నేను డెవలప్మెంట్ రాజకీయాలు చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి కదా. సో విద్య అనేది కూడా రాజకీయమేనబ్బా, సో ఆరోగ్యం అనేది కూడా రాజకీయమే, రాజకీయాలతోనే వస్తాయి అన్నీ కూడా. అంతేగాని ఇప్పుడు ఎమ్మెల్సీ ఏం చేస్తారండి? ఎమ్మెల్సీలో చేస్తారు, మాట్లాడడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది డెఫినెట్గా. సో ఉత్తగా ఇంటర్వ్యూసిన బదులు ఎమ్మెల్సీగా చేసి మాట్లాడడం కూడా మంచిదే. అంటే అందరూ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారని కాదు, కానీ బట్ దాన్ని కూడా వాడుకోవచ్చు, ఒక ఎంపీ కూడా వాడుకోవచ్చు కదా, ఆ ప్రోటోకాల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఐఏఎస్ని వాడుకున్నా, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఐఏఎస్ అనే 3 అక్షరాలని వాడుకున్నా కాబట్టి నేను బస్ యాత్ర చేయగలిగాను, అరెస్ట్ కాగలిగాను, ధైర్యంగా పోగలిగాను, ధైర్యంగా మాట్లాడగలిగాను. అది ఆర్డినరీ రోడ్డు మాట్లాడితే ఊరుకుంటారు అందరూ. ఐఏఎస్ని వాడుకున్నాను, రేపు ఒక అవకాశం వస్తే ఎమ్మెల్సీ ఎంపీని కూడా వాడుకోవచ్చు. ఇంకొక విషయం, నేను ఎప్పుడు కూడా నా పర్సనల్గా నేను డెసిషన్ తీసుకోను ఏదైనా కానీ. నాలాంటి లైక్ మైండెడ్ ఉన్నారు అందరు కూడా. సో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, పద్మజ గారు ఉన్నారు. సో దేర్ సో మెనీ ప్రొఫెసర్స్ అలాంగ్ విత్ మీ, సో మెనీ యాక్టివిస్ట్ ఉన్నారు నా చుట్టూ. సో అందరం కలిసి మేము డెసిషన్ తీసుకుంటాం తప్ప, సో నేను ఒక్కరిని ఎప్పుడు డెసిషన్ తీసుకోను. మీరు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ పని అయిపోతుందా, ఇంకా ఉంటుందా మీ పని కమిషన్గా? ఇట్ ఆల్ డిపెండ్స్ అబ్బా, ఇట్ ఆల్ డిపెండ్స్. సీఎం కావచ్చు, రాజకీయ పరిస్థితి కావచ్చు, కింద నుంచి ఒక తల్లిదండ్రుల కమిటీలు కావచ్చు, సో యూత్ కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. సో చాలా మారిపోతుంటాయి. ఇందాక నువ్వు చెప్పావు కదా, మనుషులు మారిపోతారు, రాజకీయ పరిస్థితులు మారిపోతుంటాయి. ఎటు పోయి ఎటు వస్తుందో అర్థం కాదు. సమ్ టైమ్స్ ఐ థింక్ దే విల్ బి ఫోర్స్డ్ టు టేక్ అప్.